హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో సంబారు పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది సాంబార్ పౌడర్ కాదండి, దీనిని సంబారు పొడి అని అంటారు. ఈ పొడిని మనం అన్ని రకాల వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, పప్పు, సాంబార్, అలానే అన్ని రకాల ఫ్రైల్లోకి ఏ వంటల్లోకైనా యూజ్ చేసుకోవచ్చండి. మనం రెగ్యులర్గా కర్రీస్లోకి పసుపు యూజ్ చేస్తాం కదండి, పసుపు బదులుగా ఈ సంబార్ పొడిని 1 టీ స్పూన్ యాడ్ చేసి చూడండి. కర్రీస్ అయితే మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా మీరు చేసే ఏ కర్రీకైనా ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఈ సంబార్ పొడి తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ సంబార్ పొడి కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 1 కప్పు వరకు ధనియాలను యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ ధనియాలను దోరగా వేయించుకోండి. మరి ఎక్కువగా వేయించొద్దండి, ఎక్కువగా వేయించినట్లయితే ఈ సంబార్ పొడి ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ ధనియాలను ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు జీలకర్రను యాడ్ చేసుకోండి. ఈ జీలకర్రను కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జీలకర్రను కూడా ధనియాలు యాడ్ చేసిన ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఈ మెంతుల్ని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మెంతులను కూడా జీలకర్రను ధనియాలను యాడ్ చేసిన ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకులోని వాటర్ అంతా ఆవిరైపోయి ఈ కరివేపాకు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. మీకు ఎండలో ఎండబెట్టడానికి వీలుగా ఉన్నట్లయితే అలా నీట్గా ఎండబెట్టైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరివేపాకును కూడా ధనియాలు యాడ్ చేసిన ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత వీటన్నింటిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ధనియాలు తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు వరకు పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మరొకసారి వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 వరకు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు మొత్తం ఈ పసుపులోకి మిక్స్ అయ్యేంత వరకు నీట్గా గ్రైండ్ చేసుకోండి. మనం కర్రీస్లోకి యూజ్ చేసుకోవడానికి ఈ సంబార్ పొడి రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ సంబార్ పొడిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోండి. నేనైతే ఈ సంబార్ పొడిని ప్రతి కర్రీలో యూజ్ చేసుకుంటానండి. కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సాంబార్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎక్స్ట్రా సాంబార్ పౌడర్ను కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ సంబార్ పౌడర్నే యూజ్ చేసుకుని సాంబార్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా చల్లారబెట్టుకున్న ఈ సంబార్ పౌడర్ని ఎయిర్ టైట్గా ఉండే ఒక గాజు డబ్బాలోకి యాడ్ చేసుకొని 2 నెలల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఈ సంబార్ పౌడర్ని రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదండి. బయట ఉంచినా మనకి 2 నెలల పాటు ఈజీగా స్టోర్ ఉంటుంది. ఈ సంబార్ పౌడర్ని మీ ఇంట్లో ట్రై చేసి మీ కర్రీస్లో యూజ్ చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.